ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2023లో బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు చేస్తున్న చెప్పుకోదగ్గ పథకం ఏదన్నా ఉందంటే అది ఇందిరమ్మ ఇండ్ల పథకమే. 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి అందులో అరకొరగా అమలు చేస్తున్న 1-2 పథకాల్లో ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒకటి. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ప్రభుత్వం చెప్తున్న మాటలకి క్షేత్రస్థాయిలో గడుతున్న ఇండ్లకి అస్సలు లెక్కకు పొంతనే సరిపోవట్లే. రీసెంట్గా రెవెన్యూ అట్లనే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం 4.5 లక్షల ఇండ్లను ప్రకటించినాం, దానికోసం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇప్పటికే 1,00,000కు పైగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ అయిపోయినాయి, గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. ఇంకో 1,00,000 ఇండ్ల నిర్మాణాలు ఇంకో నెలనో 15 రోజుల్లోనో కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం మాత్రం చాలా దూరంగా ఉంది. వాస్తవానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి 18 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. ఇందులో గవర్నమెంట్ అర్హుల్ని తీసింది ఎంతోమంది తెలుసా? వాస్తవానికి చెప్తుంది 4.5 లక్షలు అయినప్పటికీ ఈ 18 లక్షల అప్లికేషన్లు వడబోసి ఇందులో నుంచి అర్హులుగా తేల్చింది మాత్రం 3,62,000 మందిని మాత్రమే. అంటే 4.5 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం 3,62,000 మందికి మాత్రమే ఇండ్లని మంజూరు చేసిర్రు. అనర్హుల్ని తీసేసినాం అన్నారు. కానీ అర్హులు ఎట్లుంటారో ఒకసారి మనం చూద్దాం. రీసెంట్గా ఒక ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మంత్రి ముందే ఒక లేడీ మాట్లాడుతూ ఆమెకు 3 పిల్లలు, 2 కొడుకులు 1 బిడ్డ, ఒక కొడుకు యూకేలో ఉంటాడు, ఒక కొడుకు చాణక్య స్ట్రాటజీస్లో వర్క్ చేస్తాడు, ఉన్నతోద్యోగం, బిడ్డ ట్రాన్స్కోలోనో జెన్కోలోనో గవర్నమెంట్ జాబ్. అయినా కూడా ఆమెకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్. బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి అర్హులే ఉన్నారు. ఏ గ్రామానికన్నా మీరు వెళ్ళి చూడండి. మా ఊర్లో నాకు తెలిసిన ఒక 2-3 ఇళ్ళ ముచ్చట చెప్తా. ఒక ముసలాం ఉంటుంది, 65 ఏండ్లు. ఆమె కొడుకులు 2 హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మంచి ఒక్కొక్కరు 2-3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోరు. హ్యాపీగా వాళ్ళ జీవనానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. మనవన్లంతా అమెరికాలో ఉన్నారు. కానీ ముసలామ పేరు మీద ఊర్లో గుంట భూమి లేదు, కొడుకులకు గవర్నమెంట్ జాబు లేవు. ఇది ఒక్కటే ఆమెకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి అర్హత సాధించింది. ఆమెకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది, కంప్లీట్ అయిపోయింది, గృహప్రవేశం కూడా చేసింది. ఆమె కొడుకులు తలుచుకుంటే ఆమెకు మంచి ఇల్లు కట్టించగలుగుతారు. అంతేకాదు ఆమెకు అంతకు ముందుకే అక్కడ ఇల్లు ఉంది, ఊర్లో పెంకుటిల్లు ఉండే, దాన్ని కూలగొట్టి మరీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిరు ఈ గవర్నమెంట్. రీజన్ ఒకే ఒక్కటి, ఆ ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయి. ఆ 15 ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పడతాయి అన్న నమ్మకం ఉంది. ఏ ఊరికి వెళ్ళైనా మీరు చూడండి, ఒక్కొక్క ఊరికి మంజూరైన 4-5 ఇండ్ల వెనక ఇట్లాంటి కథలే ఉంటాయి తప్ప నిజమైన అర్హులు ఎవరు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. 90% పరిస్థితి ఇట్లనే ఉంటుంది. సరే, ఇక విషయానికి వస్తే మొత్తం 4.5 లక్షలు ఇస్తామని ప్రకటించి 3,62,000 మాత్రమే మంజూరు చేసింది. పోనీ ఇవైనా గ్రౌండ్ అయినాయా అంటే లేదు. ఇందులో కేవలం 2,62,000 మంది మాత్రమే ఇండ్లు కట్టుకోవడానికి ముందుకొచ్చిర్రు. మిగతా ఇండ్లు అసలు గ్రౌండ్ కూడా కాలేదు, జస్ట్ మంజూరై అట్లా వదిలేసిర్రు. అంటే 4.5 లక్షలు ఇస్తామని చెప్పి 2,62,000 ఇండ్లు మాత్రమే గ్రౌండ్లో స్టార్ట్ అయినాయి. ఈ పథకం స్టార్ట్ అయ్యి 26 నెలలు గడుస్తుంది. ఇందులో కూడా మళ్ళా కేవలం పూర్తయి గృహప్రవేశాలు జరుగుతున్న ఇండ్లు ఎన్నో తెలుసా? 57,000 మాత్రమే. ఇంకొక 15,000 ఇండ్లు తొందరలో కంప్లీట్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పటికీ 1,00,000 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలోనే ఆగిపోయినాయి. ఒక 38,000 ఇండ్లు జస్ట్ గోడలు లేచినాయి, ఫిల్లర్లు గోడలు లేచినాయి. ఒక 15,000 ఇండ్లు స్లాబ్ వరకు అయిపోయినాయి. అంటే మొత్తం కలిపి చూసుకున్న 3,62,000 ఇండ్లలో ఇప్పటికీ 2,62,000 ఇండ్లు మాత్రమే గ్రౌండ్లో వర్క్ నడుస్తున్నాయి. అసలు పోయినసారి మంజూరు చేసిన దాంట్లోనే సగం కాలేదంటే మళ్ళీ 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అని చెప్పి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంకో 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు కేబినెట్ ప్రకటించింది. ఇది కాక జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. పోనీ ఈ 2,62,000 ఇండ్ల కన్నా వాళ్ళు ప్రకటించినట్టు 5 లక్షల రూపాయలు ఇస్తుర్రా అంటే అది కూడా లేదు. వాస్తవానికి బేస్మెంట్ లేపంగానే 1,00,000 రూపాయలు, ఆ తర్వాత గోడలు లేచి పిల్లర్లు లేచిన తర్వాత ఇంకొక 1,00,000 రూపాయలు, స్లాబ్ పడ్డానికి 1,00,000 రూపాయలు, ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు, ఇట్లా 4 లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ఆ తర్వాత గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకొక 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇట్లా 5 లక్షలు కంప్లీట్ కావాలి. కానీ గ్రౌండ్లో జరుగుతుంది ఏందో తెలుసా? బేస్మెంటు, గోడలు, స్లాబ్ వరకు 3 లక్షల రూపాయలు ఇస్తారు. కానీ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన 1,00,000 రూపాయల్లో 60,000 ఇస్తున్నారు, మిగతా 40,000 రూపాయలు కోత పెడుతున్నారు. ఎందుకంటే అవి ఉపాధి హామీ పథకం కింద ఇస్తాం, సో జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఆ జాబ్ కార్డు ఉన్న అకౌంట్లో పడతాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. 5 లక్షల రూపాయలు ప్రకటించి 3,60,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మిగతా 40,000 రూపాయలు ఉపాధి హామీ పథకం నుంచి మళ్లించాలని చూస్తున్నారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఇప్పటివరకు తెలియదు. ఇక పూర్తిగా గృహప్రవేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన 1,00,000 రూపాయలు ఇప్పటికీ ఒక్క లబ్ధిదారుడికి కూడా చేరలేదు. ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. అది కూడా జూన్ 20వ తారీఖు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇస్తాం, లేదంటే మేమే సొంతంగా ఇస్తామని చెప్తుంది. అది అమలు అవుద్దా లేదా అన్న విషయం
ఎవరికి తెలియదు. ఓడ దాటిన తర్వాత తెప్పదగలేసినట్టు ఈ ఇల్లు కంప్లీట్ అయిపోయి గృహప్రవేశాలు చేసిన తర్వాత అప్పు మిగిలితే ఆ ఇల్లు కట్టుకున్నాడు కట్టుకుంటాడు, నాకేంది అన్నట్టు ప్రభుత్వం తీరు ఉండకపోదా అనే ప్రశ్నలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. మొదటి దశలో 4.5 లక్షల ఇండ్లు ప్రకటించారు. ఇప్పుడు రెండో దశలో 2.5 లక్షల ఇండ్లు ప్రకటించారు. అంటే మొత్తం 7 లక్షలు. దీంతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో మరొక 1 లక్ష ఇండ్లను ప్రకటించారు. అంటే మొత్తం చూస్తే 8 లక్షల ఇండ్లని గవర్నమెంట్ ప్రకటిస్తే ఇప్పటి వరకు గ్రౌండ్లో కంప్లీట్ అయిపోయి, అంటే గ్రౌండింగ్ అయినాయి. అంటే ఇప్పటి వరకు మొదలైన ఇండ్లు ఎన్నో తెలుసా? 2,62,000 ఇండ్లు. అంటే వంతు 8 లక్షలు ప్రకటిస్తే 2.5 లక్షల ఇండ్లు మాత్రమే స్టార్ట్ అయినాయి. అంతేకాదు 20,000 కోట్ల రూపాయలకు పైగా ఈ పథకానికి రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది కదా. ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 6,225 కోట్లు. అంటే నిధుల్లో కూడా సగం కూడా ఖర్చు పెట్టలేదు. ఇంకోవైపు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంద్రమిండ్లు అని చెప్పి ఊదరగొట్టేస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ రాజకీయ విమర్శలు పక్కన పెట్టి మేమేం చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేసుకొని ఇంద్రమిండ్ల నిర్మాణ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఇండ్లని పూర్తిగా కంప్లీట్ చేయాలి. 8 లక్షలు ప్రకటించి 2.5 లక్షలు ఇచ్చి జబ్బలు జరుచుకుంటే అది గ్రౌండ్ లెవెల్లో ఆ రియాలిటీ కనిపిస్తూనే ఉంటుంది, జనం గుర్తిస్తూనే ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఇచ్చిన హామీల్లో అమలు చేస్తున్న 1-2 అయినా పూర్తిగా కంప్లీట్ చేయండి. ఈ కథనం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.